ఓకే. ఇప్పటి వరకు మనం ఏంటంటే చెప్పుకున్నాం స్కఫోల్డింగ్ సేఫ్టీలో స్కఫోల్డింగ్ డెఫినిషన్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ప్లాట్ఫామ్ మెజర్మెంట్స్. టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ మెజర్మెంట్స్, ఇది ఒక 3 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్. నెక్స్ట్ స్కఫోల్డింగ్ హజార్డ్స్. ఇక్కడ వరకు చదువుకున్నాం. మెయిన్ హజార్డ్స్ ఇక్కడ వరకు చెప్పాను. తర్వాత చూడండి, సేఫ్టీ ప్రికాషన్స్, ఇది ఇంపార్టెంట్. ఫాలో ది మ్యానుఫ్యాక్చర్ ఇన్స్ట్రక్షన్స్ వెన్ ఎరెక్టింగ్ స్కఫోల్డింగ్. స్కఫోల్డింగ్ ఎరెక్షన్ చేసినప్పుడు దాని ఆపరేటర్ మ్యానుఫ్యాక్చర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అందులో ఎస్ఓపి విధానాలు ఉంటాయి. దానికి అనుగుణంగా స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, విప్పాలి. నెక్స్ట్, డు నాట్ వర్క్ ఆన్ ఎ స్కఫోల్డ్ అవుట్ సైడ్ డ్యూరింగ్ స్టోమీ ఆర్ విండీ వెదర్. అంటే మంచు కురుస్తున్నప్పుడు, పడుతున్నప్పుడు స్కఫోల్డింగ్ మీద ఎక్కి పని చేయకూడదు. నెక్స్ట్, ఇంకా 350 అనుకుంటుంది. ఇలాగ వచ్చింది. చూడండి, తర్వాత మన డు నాట్ క్లైమ్ ఆన్ స్కఫోల్డింగ్ దట్ వుబుల్ ఆర్ లీన్ ఆన్ వన్ సైడ్. అంటే వుబుల్ ఆన్ లీన్ ఆర్ వన్ సైడ్ అంటే చూడండి, హైట్స్ లో భయం ఉన్న వాళ్ళకి లీన్ గా బలహీనమైన వ్యక్తుల చేత స్కఫోల్డింగ్ వర్క్ చేయించకూడదు. వుబుల్ అంటే వణుకుతున్న వ్యక్తి, లీన్ అంటే బలహీనమైన వ్యక్తులతోటి స్కఫోల్డింగ్ ఎక్కించకూడదు. నెక్స్ట్, ఇనిషియల్లీ ఇన్స్పెక్ట్ ది స్కఫోల్డ్ ప్రేయర్ టు ది మౌంటింగ్ ఇట్. Do not use a scaffolding if any pulley, block, hook or fitting is visibly worn, cracked, rusted or otherwise damaged. అంటే స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఒక కాంపిటెంట్ పర్సన్ తోటి దాన్ని చెక్ చేయించి, చూడండి ఆ పుల్లీ బ్లాక్స్ ఉంటాయి కదా, మెటీరియల్స్ ని లేపడానికి దించడానికి ఉపయోగపడుతుంది కదా, అవి ఎట్టి పరిస్థితుల్లో క్రాక్ అయి ఉండకూడదు, మన డిఫెక్టెడ్ అయి ఉండకూడదు, తుప్పు పట్టి ఉండకూడదు, డ్యామేజ్ అయి ఉండకూడదు. ఉంటే మెటీరియల్ లేపుతున్నప్పుడు ఆ మెటీరియల్ బ్లాక్ అయిపోతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్, చూడండి, డు నాట్ యూజ్ అ స్కఫోల్డ్ ఇఫ్ ఎనీ రోప్ ఈస్ ఫ్రైడ్, టార్న్ ఆర్ విజువల్లీ డ్యామేజ్డ్. ఈ రోప్ దేనికి కన్స్ట్రక్షన్ చేస్తారు? ఆ పుల్లీకి, మెటీరియల్ లేపడానికి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ రోప్ కూడా మంచి కండిషన్ లో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అరిగిపోయి ఉండకూడదు, దారాలు తేలి ఉండకూడదు, విజువల్ డ్యామేజ్ అయిన రోప్స్ ను వాడకూడదు. మెటీరియల్ ఎత్తుతున్నప్పుడు కొలాప్స్ అయి కిందన పడిపోతుంది. తర్వాత, డు నాట్ యూజ్ ఎనీ స్కఫోల్డ్ ట్యాగ్డ్ అవుట్ ఆఫ్ సర్వీస్. అంటే రెడ్ ట్యాగ్ మనకి వేసిన స్కఫోల్డింగ్ మెటీరియల్స్ అసలు వాడకూడదు అని అంటున్నాడు. తర్వాత, డు నాట్ యూజ్ అన్స్టేబుల్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ బ్యారల్స్ ఆర్ బాక్సెస్, loose bricks or concrete blocks to support the scaffolding or planks. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి ఎంత ప్రమాదకరంగా స్కఫోల్డింగ్ కట్టారో ఇక్కడ. చూడండి, ఇలాంటి బ్లాక్స్ మీద స్కఫోల్డింగ్ నిర్మించకూడదు. వీటికి స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్ ఉండాలి. ఇలాగుంటే ఎప్పుడైనా కొలాప్స్ అవుతాయి. సో ఇది ఇలాగ అన్స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్ మీద కూడా, అన్స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్ ఉంది కదా, దీని మీద కూడా స్కఫోల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయకూడదు. సో ఈ పాయింట్స్ అన్ని పరిగణలో తీసుకోవాలి. అర్థమైంది కదండి పాయింట్ కి అర్థం? అది తర్వాత ఈ పాయింట్ చెప్పాను. సో మనకి డు నాట్ యూజ్ అన్స్టేబుల్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ బ్యారల్స్, బాక్సెస్ ఆర్ లూజ్ బ్రిక్స్ టు కాంక్రీట్ బ్లాక్స్ టు సపోర్ట్ ది స్కఫోల్డింగ్ ప్లాంక్స్ మీద నిర్మించకూడదు. నెక్స్ట్, డు నాట్ వర్క్ ఆన్ ప్లాట్ఫామ్స్ ఆర్ స్కఫోల్డ్ అన్లెస్ దే ఆర్ ఫుల్లీ ఫ్లాంక్డ్. అంటే స్కఫోల్డింగ్ మీద ఎక్కాలంటే కంపల్సరిగా గార్డ్ రైల్స్, మిడ్ రైల్, టాయ్ బోర్డు, ఫ్లోరింగ్ మెంబర్ ఉండాలి. తర్వాత, డు నాట్ యూజ్ అ స్కఫోల్డ్ అన్లెస్ గార్డ్ రైల్ అండ్ ఆల్ ఫ్లోరింగ్ మెంబర్స్ ఆర్ ఇన్ ప్లేస్. అంటే ఇన్కంప్లీట్ స్కఫోల్డింగ్ మీద ఎక్కి పనిచేయకూడదు. స్కఫోల్డింగ్ మీద ఎక్కి పనిచేయాలంటే కంపల్సరిగా గార్డ్ రైల్ ఉండాలి. అర్థమైంది కదా? ఫ్లోరింగ్ మెంబర్ ఉండాలి. నెక్స్ట్,
Use your safety belts and lanyards when working on a scaffolding at a height of 6 feet or more than above ground level. గ్రౌండ్ లెవెల్ నుంచి దాటి 6 ఫీట్లు దాటుతున్న స్కఫోల్డర్స్ లేకపోతే వర్కర్స్ వన్స్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత గ్రౌండ్ లెవెల్ నుంచి 6 ఫీట్ దాటి ఉంటుంది కదా, వాళ్ళు సేఫ్టీ హార్నెస్ బెల్ట్ వేసుకోవాలి. సేఫ్టీ హార్నెస్ బెల్ట్ వేసుకొని యాంకరింగ్ పాయింట్ టాప్ రైల్ కి చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్, డు నాట్ క్లైమ్ ది క్రాస్ బ్రేసెస్ ఫర్ యాక్సెస్ టు ది స్కఫోల్డ్, యూజ్ ల్యాడర్. ఇక్కడ చూడండి, మనకి వ్యక్తి క్రాస్ బ్రాసెస్ డయాగ్నల్ బ్రాసెస్ పట్టుకొని ఎక్కుతున్నాడు ఒక లెడ్జర్ నుంచి ఇంకో లెడ్జర్కి. అలా ఎక్కకూడదు, కంపల్సరిగా ల్యాడర్స్ ఉపయోగించాలి. ఇవన్నీ అన్సేఫ్ యాక్ట్స్ అన్నమాట, మీరు ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయకూడదు. తర్వాత మనకి డు నాట్ సిట్ ఆర్ క్లైంబ్ ఆన్ గార్డ్ రైల్స్, గార్డ్ రైల్ మీద కూర్చోకూడదు. తర్వాత కీప్ ది స్కఫోల్డ్ ఫ్రీ ఆఫ్ స్క్రాప్స్, లూజ్ టూల్స్, టాంజెంటల్ లైన్స్ అండ్ అదర్ అబ్స్ట్రక్షన్స్. ఆ స్కఫోల్డింగ్ యొక్క ప్లాట్ఫామ్ మీద చెత్త చెదారాలు ఉండకూడదు, ఏ రకమైన లూజ్ టూల్స్ ఉండకూడదు. టాంజెంటల్ లైన్స్ అంటే గ్రైండింగ్ చేసుకునేటప్పుడు డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఉంటాయి కదా వైర్స్, అవి స్కఫోల్డింగ్ ప్లాంక్స్ మీద ఉండకూడదు, ఏ రకమైన అడ్డంకులు ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ తర్వాత డు నాట్ త్రో ఎనీథింగ్ ఓవర్ బోర్డ్ అన్లెస్ ఎ స్పాటర్ ఈస్ అవైలబుల్. పైనుంచి ఏ మెటీరియల్ కింద పడేయకూడదు. ఎప్పుడు పడేయాలి? ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు పడేయాలి. యూజ్ ద డెబ్రిస్ చూట్స్ ఆర్ లోవర్ థింగ్స్ బై హాయిస్ట్ ఆర్ హ్యాండ్. పైన పనిచేసిన తర్వాత వచ్చే మన స్లెడ్జ్ మెటీరియల్స్ ని చూడండి, మన గోను సంచుల్లో కట్టి మన హాయిస్ట్ ద్వారా లేకపోతే చేతి ద్వారా కిందకు దింపాలి అని అంటున్నాడు. నెక్స్ట్, డు నాట్ మూవ్ ఏ మొబైల్ స్కఫోల్డ్ ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ఆన్ ది స్కఫోల్డ్. అంటే మొబైల్ స్కఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు కింద నుంచి ఏ రకమైన మూవ్మెంట్స్ ఇవ్వకూడదు. ఓకే, నెక్స్ట్, చెక్ ది వీల్స్ ఆర్ రోలింగ్ స్కఫోల్డ్ యూజింగ్ ది వీల్ బ్లాక్స్ అండ్ ఆల్సో లాక్ ది వీల్స్ బై యూజింగ్ యువర్ ఫుట్ టు డిప్రెస్ ది వీల్ లాక్స్ బిఫోర్ యూజింగ్ ఏ స్కఫోల్డ్. స్పెషల్లీ మొబైల్ స్కఫోల్డింగ్ ఉంది కదా, రూలింగ్ స్కఫోల్డింగ్, అది ఒక ప్రదేశానికి ఫిక్స్డ్ గా పట్టుకొచ్చిన తర్వాత ఆ వీల్స్ తిరగకుండా అక్కడ హ్యాండ్ సైపు ఉంటాయన్నమాట, నట్స్, అవి బిగించామంటే మనకి వీల్స్ తిరగవు, తద్వారా అది స్టేబుల్ గా ఉంటది. ఇవి సేఫ్టీ ప్రికాషన్స్. హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్ కలిపి మీకు ఆల్మోస్ట్ ఒక 23-24 పాయింట్స్ ఇచ్చాను. ఇది IS 102 రిలేటెడ్ క్వశ్చన్. స్కఫోల్డింగ్, హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్ అని అడుగుతాడు. తర్వాత ట్రైనింగ్ అంటే కంపల్సరీగా శిక్షణ ఇవ్వాలి. ఎంప్లాయీస్ మస్ట్ ట్రైన్ ఈచ్ ఎంప్లాయ్ హూ వర్క్స్ ఆన్ ఎ స్కఫోల్డింగ్ ఆన్ ది ప్రొసీజర్ టు కంట్రోల్ టు మినిమైజ్ ది హజార్డ్. జనరల్ గా స్కఫోల్డర్స్ ని ప్రాపర్ గా మన శిక్షణ ఇవ్వాలి. ఆ స్కఫోల్డింగ్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆ స్టీల్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ లో విప్పడంలో వాళ్ళని ఎక్స్పర్ట్ చేయాలన్నమాట. తర్వాత ఇన్స్పెక్షన్, చెక్ చేయడం. చూడండి, బిఫోర్ ఈచ్ వర్క్ షిఫ్ట్ ఎనీ ఆఫ్టర్ అకరెన్స్ దట్ కుడ్ ఎఫెక్ట్ ది స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ ఏ కాంపిటెంట్ పర్సన్ మస్ట్ ఇన్స్పెక్ట్ ది స్కఫోల్డ్ అండ్ స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ ఫర్ విజిబుల్ డిఫెక్ట్స్. ప్రతి షిఫ్ట్ అయిన తర్వాత స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీలో ఏదైనా తేడా అనిపిస్తే ఒక సమర్థవంతమైన వ్యక్తిని పైకెక్కించి ఒక స్కఫోల్డింగ్ సూపర్వైజర్ కానీ స్కఫోల్డింగ్ ఇంజనీర్ కానీ పైకెక్కించి స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ అన్ని చెక్ చేయించి ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ వర్కర్స్ కి అలౌ చేయాలి. ఏదైనా విజువల్ డిఫెక్ట్స్ కనబడితే దాన్ని ఇమీడియట్ గా మార్చేటట్టు ఉండాలి. సో ఇవి ఇప్పుడు హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పాను. సమ్ ఇంపార్టెంట్ స్కఫోల్డింగ్ చెక్ లిస్ట్ అంటే మనకి చూడవలసిన అంశాలు. జనరల్ గా ఇది స్టీల్ స్కఫోల్డింగ్ ఉంటుంది కదా, 5 అంతస్తులు 6 అంతస్తులు దాటి స్కఫోల్డింగ్ కడతారు కదా, వాటికి పాయింట్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. సమ్ ఇంపార్టెంట్ స్కఫోల్డింగ్ చెక్ లిస్ట్ ఏంటి? స్కఫోల్డింగ్ ఈజ్ అ ఫుల్లీ ఫ్లాంక్డ్, నాట్ మోర్ దాన్ 1 ఇంచ్ గ్యాప్ బిట్వీన్ ది ఫ్లాంక్స్. అంటే అది వాకింగ్ సర్ఫేస్ ఉంటుంది కదా స్కఫోల్డింగ్ లో, వుడెన్ ప్లాంక్స్ మధ్య గ్యాప్ 1 ఇంచ్ దాటి ఉండకూడదు. సో మినిమం పవర్ లైన్ క్లియరెన్స్ మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఆ పర్టికులర్ స్టీల్ స్కఫోల్డింగ్. వర్క్ ప్లాట్ఫామ్స్ ఫ్రీ ఆఫ్ క్లటర్, మడ్, ఆయిల్ అండ్ ఎనీ ట్రిప్పింగ్ హజార్డ్. ఆ వర్కింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఫ్లోరింగ్ మెంబర్, ఎట్టి పరిస్థితుల్లో క్లటర్, మడ్, ఆయిల్ ఉండకూడదు, తద్వారా స్లిప్ ట్రిప్ ఫాలో అవుతారు. తర్వాత సైట్ లొకేషన్,
ఆ పర్టికులర్ సైట్ లొకేషన్ బట్టి ఆ సైట్ లొకేషన్ ఎలాగ ఉంది, మన పర్టికులర్ స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేయడం. తర్వాత పీరియడ్ ఆఫ్ టైమ్ స్కాఫోల్డింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ స్కాఫోల్డింగ్ ఎరెక్షన్ చేస్తున్నారు, స్టీల్ స్కాఫోల్డింగ్, అది ఎంతకాలం ఉంచుతారు అన్న దాన్ని బట్టి స్కాఫోల్డింగ్ యొక్క నిర్మాణము ఉంటుంది. ఇంటెండెడ్ యూజ్ అంటే ఆ పర్టికులర్ స్కాఫోల్డింగ్ కట్టిన తర్వాత దేనికోసం ఉపయోగిస్తున్నారు అన్న దాన్ని బట్టి స్కాఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. నెక్స్ట్, హైట్ అండ్ లెంత్, ఎన్ని క్రిటికల్ డైమెన్షన్స్ విచ్ మే ఎఫెక్ట్ ది స్కాఫోల్డ్. చూడండి, జనరల్ గా హైట్ విత్ రేషియో 4:1 లేకపోతే 3:1 ఉండాలి. సపోజ్ హైట్ మనకి 4 మీటర్ ఉందనుకోండి, విత్ 1 మీటర్ ఉండాలి. అలాగే హైట్ ఒక 40 మీటర్ ఉందనుకోండి, విత్ మనకి 10 మీటర్ ఉండాలి. అలాగా మనకి 4:1 3:1 అనుగుణంగా ఆ స్కఫోల్డింగ్ అన్నది కన్స్ట్రక్షన్ చేయగలమా లేదా అన్నది ముందు చెక్ చేసుకోవాలి. హైట్ అండ్ లెంత్, ఎన్ని క్రిటికల్ డైమెన్షన్స్ విచ్ మే ఎఫెక్ట్ ది స్కఫోల్డింగ్ అంటే హైట్ టు విత్ రేషియో అనుగుణంగా స్కఫోల్డింగ్ కట్టగలమా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అలా కడితేనే స్టేబుల్ గా ఉంటుంది. హైట్ టు విత్ రేషియో ఎంత ఉంటుంది? 4:1 లేకపోతే 3:1. మాక్సిమం వర్కింగ్ లోడ్ టు బి ఇంపోజ్డ్ అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ స్కఫోల్డింగ్ అట్ ఎ టైం. ఆ పర్టికులర్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎంతమంది వర్కర్స్ ఎక్కుతారు, ఎంత మెటీరియల్ ఎక్కుతారు, దాని యొక్క కెపాసిటీ ఏంటి అనుగుణంగా స్కఫోల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి. అంటే జనరల్ గా మనకి లోడ్ క్లాసెస్ మనకి 3 రకాలుగా వర్గీకరించారు. అదే చెప్పాను కదా, లైట్ డ్యూటీ, మీడియం డ్యూటీ, హెవీ డ్యూటీ అని. చూడండి, మనకి హెవీ డ్యూటీ అయితే 25 pounds పర్ స్క్వేర్ ఇంచ్ ఉంటుందట. సారీ, హెవీ డ్యూటీ అయితే 50 pounds పర్ స్క్వేర్ ఇంచు. తర్వాత లైట్ డ్యూటీ అయితే 25 pounds పర్ స్క్వేర్ ఇంచ్ ఉంటుందట. ఆ రకంగా స్కఫోల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి. జనరల్ గా హెవీ లోడ్ అంటే హెవీ డ్యూటీ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. తర్వాత టైప్ ఆఫ్ యాక్సెస్ ఆన్ స్కఫోల్డింగ్ అంటే ఒక లెక్చర్ నుంచి ఒక లెక్చర్ కి ఏ రకంగా యాక్సెస్ ఉంటుంది. ఏదైనా ల్యాడర్స్ పెడతామా, లేకపోతే అంటే మన ఫిక్స్డ్ ల్యాడర్స్ ఉంటాయి కదా, యాక్సెస్ ల్యాడర్స్ పెట్టాలా లేకపోతే స్టైర్స్ పెట్టాలా అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది. ఎనీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రొవిజన్స్ అంటే ఏదైనా అవసరాలు, నియమాలు అనుగుణంగా స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయగలమా అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ యొక్క నిర్మాణం ఉంటుంది, స్పెషల్లీ స్టీల్ స్ట్రక్చర్స్. తర్వాత నేచర్ ఆఫ్ గ్రౌండ్ కండిషన్స్ ఆర్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అంటే గ్రౌండ్ కండిషన్స్ ఎలాగున్నాయి, సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఎలాగున్నాయి. అంటే జనరల్ గా స్టీల్ స్కఫోల్డింగ్ కట్టిన తర్వాత ఆ పర్టికులర్ బిల్డింగ్ స్ట్రక్చర్ యొక్క కాలమ్స్ కి బీమ్ కి టై ఇన్ స్పేస్ పెడతారు. అంటే టై ఇన్ స్పేస్ పెట్టడం వలన ఆ పర్టికులర్ స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అనేది పెరుగుతుంది. టై ఇన్ స్పేస్ అంటే ఏంటి? మన టై ఈజ్ అ డివైస్ యూజ్డ్ బిట్వీన్ స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ అండ్ బిల్డింగ్ స్ట్రక్చర్ టు ఎన్హాన్స్ ది లాటరల్ స్టెబిలిటీ. అంటే టై ఇన్ స్పేసింగ్ అంటే ఏం లేదు, పర్టికులర్ కాలమ్స్ కి బీమ్స్ కి ఉంటాయి కదా, అది హారిజాంటల్ పోస్ట్ వెర్టికల్ పోస్ట్ ని గట్టిగా తాడుతోటి కడతారు అనమాట. దానివల్ల గ్రేటర్ స్టెబిలిటీ వస్తుంది. తర్వాత ఎనీ రిస్ట్రిక్షన్స్ దట్ మే ఎఫెక్ట్ ది ఎరెక్షన్ ఆర్ ఆల్టరేషన్ ఆర్ మన డిస్మాండ్లింగ్ ప్రాసెస్ ప్రేయర్ టు ది ఇన్సులేషన్. అంటే ఒకసారి స్కఫోల్డింగ్ కట్టాం, అందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయడానికి ఆస్కారం ఉందా, అది విప్పడానికి మనకి ఈజీగానే ఉంటుందా అన్న దాన్ని బట్టి స్కఫోల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ ఉంటుంది. టైప్ ఆఫ్ స్కఫోల్డింగ్ అంటే మనకి ఏ టైప్ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు గ్రౌండ్ కండిషన్స్ మనకి సరిగ్గా లేకపోతే క్యాంటిలివర్ స్కఫోల్డింగ్ వాడతారు. ఆ గ్రౌండ్ కండిషన్స్ బాగున్నాయంటే మన స్టీల్ స్కఫోల్డింగ్ వాడతారు. తర్వాత మాక్సిమం బే లెంత్. మాక్సిమం బే లెంత్ అంటే చూడండి, మనకి డిస్టెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ పైప్ టు స్టాండర్డ్ పైప్ ని బే లెంత్ అని అంటారు. మాక్సిమం లిఫ్ట్ లెంత్ అంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ లెడ్జర్ టు లెడ్జర్. ఈ 2 పాయింట్స్ మీకు ఒకసారి చూపిస్తాను ఇమేజ్ చూడండి. దీన్ని బే లెంత్ అని అంటాం. ఇదిగోండి, క్లియర్ గా ఇది ఇందులో కనబడుతుంది. బే లెంత్ ఇదిగో చూసారా,
ఇది చూడండి, ఒక స్టాండర్డ్ పోస్ట్ నుంచి ఒక స్టాండర్డ్ పోస్ట్ మధ్య ఉండే దూరాన్ని బే లెంత్ అని అంటారు. ఒక లెక్చర్ నుంచి ఇంకో లెక్చర్ కి లిఫ్ట్ లెంత్ అని అంటారు. లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్య ఉండే డిస్టెన్స్ నైనా బే లెంత్ అని అంటారు. ఈ పోల్ నుంచి ఈ పోల్ మధ్య ఉండే డిస్టెన్స్ నైనా బే లెంత్ అని అంటారు. ఒక లెక్చర్ నుంచి ఇంకొక లెక్చర్ దాన్ని మన లిఫ్ట్ లెంత్ అని అంటారు. సో దానికి అనుగుణంగా కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటున్నాడు. అంటే నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ ఇచ్చాను. నేను అంత కాంప్లీట్ కాదు. ఇంకా ఏదైనా చెక్ లిస్టులు కావాలంటే మీరు బెటర్ టు కన్సల్ట్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ని కన్సల్ట్ చేస్తే కన్స్ట్రక్షన్ సూపరింటెండెంట్ గానీ వాడు ఇంకా మంచి పాయింట్స్ ఇవ్వగలడు. సో అది ఇక్కడ వరకు చెప్పాను. తర్వాత చూడండి, బే లెంత్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ పైప్ టు స్టాండర్డ్ పైప్ ఈస్ నథింగ్ బట్ బే లెంత్. మనకి లిఫ్ట్ లెంత్ అంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ లెడ్జర్ టు లెడ్జర్, అంటే ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ కి దాన్ని లిఫ్ట్ లెంత్ అని అంటారు. సేఫ్ వర్కింగ్ లోడ్ క్లాస్ అంటే జనరల్ గా మనకి 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 లోడ్ క్లాసులు 3 రకాలుగా వర్గీకరించారు. క్లాస్ 1 వెరీ లైట్ డ్యూటీ, క్లాస్ 2 అది అది ఏంటంటే క్లాస్ 2 అంటే లైట్ డ్యూటీ, క్లాస్ 3 అంటే హెవీ డ్యూటీ. క్లాస్ 1 అంటే లైట్ డ్యూటీ, క్లాస్ 2 అంటే మీడియం డ్యూటీ, క్లాస్ 3 అంటే హెవీ డ్యూటీ. జనరల్ గా స్కఫోల్డింగ్ అన్ని క్లాస్ 3 అనుగుణంగా చేయాలి. క్లాస్ 3 అంటే ఇది అప్రాక్సిమేట్ గా మనకి 2000 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ప్రెషర్ అప్లికబుల్ అవుతుంది అనమాట. బిల్డింగ్ వర్క్, బ్రిక్ మ్యాషనరీ వర్కర్స్ కి హెవీ డ్యూటీ స్కఫోల్డింగ్ అంటే క్లాస్ 3 టైప్ స్కఫోల్డింగ్ వాడాలి. దీని యొక్క కెపాసిటీ ఎంత మనకి మనకి 2000 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అంత ప్రెషర్ అంత ఒత్తిడి అది మనకు తట్టుకుంటుంది అని అంటున్నాడు. సో నెక్స్ట్ మాక్సిమం లెగ్ లోడ్స్ అంటే లెగ్స్ ఎంత లోడ్ తీసుకుంటాయి అంటే ఒకటి 25 పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ ఒకటి, తర్వాత హెవీ డ్యూటీ 50 పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ ఒకటి, అంటే స్టాండర్డ్ పైప్స్ లో ఉండే థిక్నెస్ అనుగుణంగా. కమింగ్ టు ది 18వ పాయింట్, ఇన్ఫర్మేషన్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది రిలవెంట్ డ్రాయింగ్ ఇఫ్ అప్లికబుల్. అంటే ఏదన్నా డ్రాయింగ్ ఉందా, డ్రాయింగ్ అనుగుణంగా స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారా అన్నది చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. మాక్సిమం టై స్పేసింగ్ బోత్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ ఆర్ టై డ్యూటీ. అంటే ఆ పర్టికులర్ స్ట్రక్చర్ కి స్కఫోల్డింగ్ కట్టిన తర్వాత టైస్ అంటే తాడుతోటి గట్టిగా కడతాం పర్టికులర్ కాలమ్స్ కి బీమ్స్ కి. ఆ టై స్పేసింగ్ ఎంతెంత డిస్టెన్స్ లో ఇచ్చారు దాన్ని బట్టి ఆ పర్టికులర్ స్కఫోల్డింగ్ యొక్క స్ట్రక్చర్ స్టెబిలిటీ ఉంటుంది. ఆ స్టీల్స్ స్కఫోల్డింగ్ యొక్క స్ట్రక్చర్ స్టెబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎనీ అదర్ మన రిలవెంట్ టు ది డిజైన్, ఇన్స్టాలేషన్ ఆర్ యూజ్ ఆఫ్ స్కఫోల్డింగ్. ఇంకేదైనా సమాచారం ఆ పర్టికులర్ స్కఫోల్డింగ్ యొక్క రూపకల్పన, స్థాపన, ఉపయోగం బట్టి స్కఫోల్డింగ్ అన్నది కన్స్ట్రక్షన్ చేస్తారు. సో నేను ఒక 20 పాయింట్స్ ఇచ్చాను. మీకు ఏదైనా తెలిస్తే ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా రాసుకోండి. దీనికంటే బెటర్ పాయింట్స్ తెలిస్తే అవి కూడా రాసుకోండి. సో దీంతో అయిపోయింది స్కఫోల్డింగ్. చూడండి, ఇవన్నీ అన్సేఫ్ యాక్ట్స్, ఇవన్నీ అన్సేఫ్ యాక్ట్స్. అన్సేఫ్ యాక్ట్స్ చేయకూడదు ఇలాగా. ఇది కంప్లీట్ గా ఇది అన్సేఫ్ కండిషన్. అన్సేఫ్ కండిషన్ చూడండి, ఇక్కడ స్కఫోల్డింగ్ లో టాప్ రైలు మెటీరియల్ టాయ్ బోర్డ్ లేదు, ఇలాగ మనకి లూజ్ ఫ్లాంకింగ్ చేశారు. ఇలాగ ఎట్టి పరిస్థితులు అలా చేయకూడదు. ఇది చూడండి, అన్సేఫ్ యాక్ట్, అన్సేఫ్ కండిషన్. ఇలాగ బ్లాక్స్ మీద, బఫెల్స్ మీద స్కఫోల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయకూడదు. సో దిస్ ఈస్ ద రైట్ వే, దిస్ ఈస్ ద రాంగ్ వే. ఓకేనా? సేఫ్టీ హార్నెస్ బెల్ట్ వేసుకొని టాప్ రైల్కి యాంకరింగ్ చేసుకుంటూ పైకెక్కి పనిచేయాలి ఎవరు, వర్కర్స్. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇందులో ఏమైనా మళ్ళీ డిస్కస్ చేసుకుందామా? కెన్ ఐ గో ఫర్ అనదర్ టాపిక్? వేరే టాపిక్ వెళ్ళిపోమంటారా, లేకపోతే ఇదే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి రిపీట్ చేయమంటారా? ఎనీబడి? సరే, వేరే టాపిక్ వెళ్తున్నాను. చూడండి, ఇందులో టైప్స్ ఆఫ్ స్కఫోల్డింగ్, స్కఫోల్డింగ్ హజార్డ్స్, ప్రివెంటివ్ మెజర్స్, స్కఫోల్డింగ్ చెక్ లిస్ట్, ఈ 3 ఎస్ఏ క్వశ్చన్స్ ఏ పేపర్ లో అయినా అడుగుతాడు.
తర్వాత స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్, తర్వాత ప్లాట్ఫామ్ మెజర్మెంట్స్. ఈ పాయింట్స్ అన్ని చదువుకోండి. పక్కగా మనకి 20 మార్క్స్, 20 మార్క్స్, లేకపోతే మనకి 16 మార్క్స్ వర్త్ టాపిక్ ఇది. రైట్. అందరికి స్క్రీన్ షేర్ అయిందండి? ఐఎస్ 102, 108 అండ్ 103 ఈ మూడింట్లోనూ అడుగుతాడు. అది జనరల్ టాపిక్. ఏ పేపర్ లో అడుగుతాడో కూడా తెలియదు. ఓకే, అందరికి స్క్రీన్ షేర్ అయిందా? సే ఎస్ఆర్ నో. ఎస్ సార్, ఎస్ సార్. చూడండి, సేఫ్టీ మెజర్స్ యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఎన్బిసి అని అంటారు. ఫాస్ట్ ట్రాక్ లో చెప్తాను, మనకి ఈజీగానే ఉంటాయి. ఇది అంటే జనరల్ గా ఇది ఇప్పుడు ఏంటి, కమ్యూనిటీ సెంటర్స్ వచ్చాయి కదా, ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉండే దగ్గర ఏ రకమైన కన్స్ట్రక్షన్ ఉండాలి అన్నది మన టాపిక్. చూడండి, ఫాస్ట్ ట్రాక్ లో చెప్పుకుని వెళ్ళిపోతాను, ఈజీయే. సేఫ్టీ మెజర్స్ యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్ మన టాపిక్ పేరు. Coming to the introduction, the National Building Code of India (NBC) is a comprehensive building code, is a national instrument providing guidelines for the regulation the building construction activities across the country. అంటే ఎన్బిసి అన్నది కాంప్రహెన్సివ్ బిల్డింగ్ కోడ్, అంటే సమగ్రమైన బిల్డింగ్ యొక్క చట్టం. ఇది కోడ్ సంకేతకము. ఇట్ ఈస్ ఏ నేషనల్ ఇన్స్ట్రుమెంట్, అంటే జాతీయపరమైన పరికరము. ప్రొవైడింగ్ గైడ్ లైన్స్, ఇందులో కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఏ రకమైన మార్గదర్శకాలు? రెగ్యులేటింగ్ ది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, అంటే బిల్డింగ్ యొక్క నిర్మాణ సంబంధించిన కార్యక్రమాన్ని అదుపు చేస్తూ ఉంటది. ఎక్కడ? అక్రాస్ ది కంట్రీ. అంటే కమ్యూనిటీ సెంటర్స్, టవర్స్ అలాగా మనం ఇష్టం వచ్చినట్టు కట్టకూడదు. ఇప్పుడు కమ్యూనిటీ సెంటర్స్ పోయి టవర్స్ వచ్చాయి, పెద్ద పెద్ద టవర్స్ కడుతున్నారు. దానికి ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేయాలి, అందులో కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి, దానికి అనుగుణంగా కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటున్నాడు. ది కోడ్ మెయిన్లీ కంటైన్స్ అడ్మినిస్ట్రేటివ్ రెగ్యులేషన్స్, డెవలప్మెంట్ కంట్రోల్ రూల్స్ అండ్ జనరల్ బిల్డింగ్ రిక్వైర్మెంట్స్, ఫైర్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్, స్ట్రక్చరల్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ అండ్ ప్లంబింగ్ సర్వీసెస్, అప్రోచ్ టు ది సస్టైనబిలిటీ అండ్ అసెట్స్ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్. అంటే పర్టికులర్ కోడ్ లో ఏముంటాయి? జాతీయ పరమైన నియంత్రణలు, అంటే పరిపాలనా దక్షత సంబంధించిన నియంత్రణలు ఉంటాయి. డెవలప్మెంట్ కంట్రోల్ రూల్స్, అంటే అభివృద్ధి సంబంధించిన అదుపు చేసే రూల్స్ ఉంటాయి. జనరల్ బిల్డింగ్ రిక్వైర్మెంట్, అంటే సాధారణ బిల్డింగ్ యొక్క అవసరాలు. ఫైర్ సేఫ్టీ రిక్వైర్మెంట్, అగ్ని కదలికని కంట్రోల్ చేసే అవసరాలు. స్ట్రక్చరల్ డిజైన్, అంటే నిర్మాణపరమైన రూపకల్పన, కన్స్ట్రక్షన్ ఏ రకంగా ఉండాలి. అండ్ బిల్డింగ్ అండ్ ప్లంబింగ్ సర్వీస్, ప్లంబింగ్ సర్వీస్ ఏ రకంగా ఉండాలి డ్రైనేజ్ కోసం. అప్రోచ్ టు ది సస్టైనబిలిటీ, అంటే స్థిరత్వం ఏ రకంగా ఉండాలి. అండ్ అసెట్స్, ఆస్తి కింద ఏ రకంగా కన్వర్ట్ చేయాలి. అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్, నిర్వహణ యొక్క సౌకర్యాలు ఏ రకంగా ఉండాలి అన్నది ఇందులో ఉంటుంది అనమాట. ఎన్బిసి నేషనల్ బిల్డింగ్ కోడ్ లో ఉండే చట్టం. తర్వాత ఇవన్నీ మనకి డిజైన్, కన్స్ట్రక్షన్, వాటి యొక్క నియంత్రణలు అనవసరం. మనకి ఏం కావాలి? ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ప్రొవైడ్ చేయాలి అన్నది మనకి ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు ది ఎన్బిసి, బిల్డింగ్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ది యూజ్ ఆర్ క్యారెక్టర్ ఆఫ్ ది ఆక్యుపెన్సీ ఇన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్. అంటే యాజ్ పర్ ఎన్బిసి అనుగుణంగా బిల్డింగ్స్ అన్ని ఈ క్రింద పేర్కొన్న విధంగా క్లాసిఫై చేశారు, అంటే వర్గీకరించారు. దేనికి అనుగుణంగా? క్యారెక్టర్ ఆఫ్ ది ఆక్యుపెన్సీ. ఆక్యుపెన్సీ యొక్క క్యారెక్టర్ అనుగుణంగా ఇవి మనకి
చేశారనమాట, డివైడ్ చేశారు. ఇందులో గ్రూప్ ఏ అంటే ఏంటి, రెసిడెన్షియల్ కాంప్లెక్స్, అందులో అపార్ట్మెంట్స్ వస్తాయి, కమ్యూనిటీ సెంటర్స్ వస్తాయి, టవర్స్ వస్తాయి. గ్రూప్ బి అంటే ఎడ్యుకేషనల్ మనకి ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేషనల్ అంటే చూడండి, నారాయణ చైతన్య కాలేజెస్ ఉంటాయి కదా, వాటి యొక్క బిల్డింగ్స్ ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేయాలన్నది. గ్రూప్ సి ఇన్స్టిట్యూషనల్. అన్నయ్య ఆన్లైన్ క్లాస్ లో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. రైట్. నెక్స్ట్ మనకి గ్రూప్ సి ఇన్స్టిట్యూషనల్ అంటే ఇన్స్టిట్యూట్స్ మనకి ఏ రకంగా ఉండాలి. గ్రూప్ డి అసెంబ్లీ పాయింట్స్, గ్రూప్ ఈ బిజినెస్, గ్రూప్ ఎఫ్ మర్చెంటైల్స్. మర్చెంటైల్స్ అంటే వాణిజ్యం సంబంధించిన సదుపాయాలు. నెక్స్ట్ గ్రూప్ జి ఇండస్ట్రియల్, పారిశ్రామిక సంబంధించిన బిల్డింగ్స్ ఏ రకంగా ఉండాలి. గ్రూప్ హెచ్ అంటే ఏంటి, స్టోరేజ్. స్టోరేజ్ అంటే మీకు తెలుసు కదా, మన ప్రమాదకరమైన కెమికల్స్ స్టోరేజ్ చేస్తారు, అంటే వేర్ హౌస్ గోడౌన్స్ ఏ రకంగా ఉండాలి. మన గ్రూప్ జే అంటే హజార్డస్, అంటే ప్రమాదకరమైన కెమికల్స్ ఏ రకంగా స్టోరేజ్ చేయాలి. అందులో ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఆఫ్ ది ఆక్యుపెన్సీ అనుగుణంగా బిల్డింగ్స్ అనేవి వర్గీకరించబడినాయి అని అంటున్నాడు. సో ఇవి మనకి ఇంట్రడక్షన్ లో ఈ 3 పాయింట్స్ రాయండి, మంచిగా 4 మార్క్స్ వరకు పడతాయి. ఇప్పుడు సేఫ్టీ మెజర్ యాజ్ పర్ బిల్డింగ్ కోడ్, అంటే సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉండాలి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి, రెసిడెన్షియల్ బిల్డింగ్. రెండో పాయింట్ ఏంటి, డేంజర్స్ టు అవాయిడ్. మూడో పాయింట్ ఏంటి, రూల్స్ ఫర్ ఎగ్జిట్. నాలుగో పాయింట్ ఏంటి, మ్యాండేటరీ టు ఫైర్ సేఫ్టీ డ్రిల్స్. ఐదో పాయింట్ ఏంటి, ఫైర్ డిటెక్షన్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్. ఆరో పాయింట్ ఏంటి, ఇన్స్టలేషన్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. సెవెంత్ ఏంటి, ప్రొవిజన్ ఫర్ డ్రై రైజర్ అండ్ వెట్ రైజర్ మెయిన్. ఎయిత్ పాయింట్ ఏంటి, గ్రౌండ్ లెవెల్ పంప్స్, టెర్రస్ లెవెల్ పంప్స్ ఏ రకంగా ఉండాలి. తర్వాత 9వ పాయింట్ ఏంటి, ఫైర్ హోజ్, రీల్ హోజ్ బాక్స్ ఏ రకంగా పెట్టాలి. 10వ పాయింట్ ఏంటి, అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్స్ అండ్ టెర్రస్ ట్యాంక్స్ ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేయాలి అన్నది ఇందులో పాయింట్స్ ఉంటాయి. ఓకే, అదే సేఫ్టీ మెజర్స్ యాజ్ పర్ బిల్డింగ్ కోడ్. అంటే ఈ 10 పాయింట్స్ రాస్తే 10కి 10 మార్కులు పడిపోతాయి. మనకి ఇంట్రడక్షన్ లో ఈ 3 పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంట్రడక్షన్ పాయింట్స్ కష్టంగా ఉన్నాయి అనుకుంటే ఓన్లీ ఈ పర్టికులర్ 10 పాయింట్స్ రాసినా కూడా ఓకే. కాకపోతే ఈ పాయింట్ బాగుంది, గ్రూప్ ఏ రెసిడెన్షియల్ ఇవన్నీ ఉన్నాయి కదా, గ్రూప్ ఏ నుంచి జే వరకు అన్ని రాసేయండి. తర్వాత సేఫ్టీ మెజర్స్ యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్ అంటే చూడండి, ఫస్ట్ పాయింట్ మన మన రెసిడెన్షియల్ బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్స్, అంటే మన గృహ నివాస సదుపాయాలు ఏ రకంగా ఉండాలి అంటే the code defines the residential buildings as a construction in the wheel sleeping accommodation is provided for the normal residential purpose with cooking and dining facilities ఉండాలి. కంపల్సరిగా మన రెసిడెన్షియల్ బిల్డింగ్ లో బెడ్రూమ్స్ ఉండాలి, కుకింగ్ రూమ్స్ ఉండాలి, డైనింగ్ ఫెసిలిటీస్ మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలని అంటున్నాడు. నెక్స్ట్ డేంజర్స్ టు అవాయిడ్, ఏ రకంగా ప్రమాదాలను అవాయిడ్ చేయాలంటే according to the code, every building shall be constructed and equipped and maintained and operated as to avoid undue dangers to the life and safety of the occupants from the fire, smoke, famous or panic during time of necessary for escape. అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్స్ అన్నది కాంక్రీట్ స్ట్రక్చర్స్ తోటి నిర్మించాలి. ఆ కాంక్రీట్ స్ట్రక్చర్స్ తోటి నిర్మించడం వల్ల ఏదైనా ఫైర్ జరిగినా పారిపోవడానికి మనకి ఏది ఏ రకంగా ప్రమాదాలు రాకుండా ఉండడానికి, ఉండడానికి అనువుగా కన్వీనియన్స్ అది ఉండాలి అని అంటున్నాడు. అంటే ఏదైనా మేజర్ ఫైర్ వచ్చినా ఇమీడియట్ గా ఆ పర్టికులర్ బిల్డింగ్ లోంచి ఎవాక్యువేట్ అయ్యే విధానాలు ఉండాలి అని అంటున్నాడు. ఏ రకంగా ప్యానిక్ అవ్వకుండా స్మూత్ ఫ్లోలో బిల్డింగ్ నుంచి వెళ్ళిపోవాలి అని అంటున్నాడు. ఓకే, అండూ డేంజర్ అంటే ఆసన్నమైన ప్రమాదాలు. ప్యానిక్ అంటే భయాందోళన చెందకుండా మనకు ఆ పర్టికులర్ బిల్డింగ్ నుంచి వెళ్ళిపోవడం. రైట్. అండూ డేంజర్ అంటే అనవసరమైన ప్రమాదాలు లోనవ్వకుండా, ప్యానిక్ అవ్వకుండా మనకు ఆ బిల్డింగ్ నుంచి సేఫ్ మోడ్ లో వెళ్ళిపోయేటట్టు ఆ పర్టికులర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉండాలి అని అంటున్నాడు. తర్వాత రూల్స్ ఫర్ ఎగ్జిట్ అంటే పారిపోయే మార్గాలు ఏ రకంగా ఉండాలి. అండర్ దిస్ కోడ్
while corridors, while doorways, corridors, passageways are fine as exit. అంటే మన డోర్వేస్, క్యారిడార్స్, పాసేజ్వేస్ అనేది పారిపోవడానికి అనువుగా ఉంటాయి. ఎలివేటర్స్ ఆర్ నాట్ కెప్ట్ ఇన్ దిస్ కేటగిరీ. కంపల్సరిగా ఎలివేటర్స్ అనేది వాడకూడదు, ఎందువల్ల ఏదైనా ఫైర్ అయితే ఇమీడియట్ గా పవర్ బంద్ చేస్తారు కాబట్టి. ది కోడ్ సేస్ దట్ నో ఆల్టరేషన్ షుడ్ మేడ్ ఇన్ ది బిల్డింగ్ టు రెడ్యూస్ ది నెంబర్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎగ్జిట్స్ యాజ్ రిక్వైర్డ్. అంటే ఆ పర్టికులర్ డోర్ వేస్ విడ్త్ తగ్గించకూడదు, కారిడార్స్ యొక్క విడ్త్ తగ్గించకూడదు, పాసేజ్ వేస్ యొక్క మన విడ్త్ తగ్గించకూడదు, పారిపోయే మార్గాల యొక్క విడ్త్ తగ్గించకుండా మాక్సిమం స్పేస్ తోటి కట్టేటట్టు ఉండాలి, ఆ పర్టికులర్ అపార్ట్మెంట్స్ అయినా ఆ పర్టికులర్ కమ్యూనిటీ సెంటర్స్ అయినా. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, మ్యాండేటరీ ఫైర్ సేఫ్టీ డ్రిల్స్. కంపల్సరీగా ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ అనేది చేయించాలి. Fire drills should be conducted at least once in 3 months in high-raised building during చూడండి, mandatory fire safety drills. Fire drills should be conducted at least once in 3 months in high-raised building during first 2 years of its construction. అంటే చూడండి, కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అందులో అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి కంపల్సరీగా ఫైర్ సేఫ్టీ డ్రిల్స్, మాక్ డ్రిల్స్ అనేది చేయించాలి మనకి ఎవ్రీ 3 నెలలకు ఒకసారి. అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అట్లీస్ట్ ఆఫ్టర్ 2 years తర్వాత సంవత్సరానికి ఒకసారి చేయించాలని అంటున్నాడు. ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ అన్నది ఆ పర్టికులర్ అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళందరికీ చేయించాలి అని అంటున్నాడు. అది ఆ పాయింట్ అర్థం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి? ఫైర్ డిటెక్షన్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్. కంపల్సరీగా మాన్యువల్ బ్రేక్ గ్లాస్ టైప్ ఫైర్ అలారం అనేది పెట్టాలి. పర్టికులర్ బిల్డింగ్ లో ఈ మాన్యువల్ బ్రేక్ గ్లాస్ టైప్ ఫైర్ అలారమ్స్ అన్నది ఎవ్రీ 30 meters కి, లేకపోతే ఫ్లోర్ కి ఒకటో రెండో ఇన్స్టాల్ చేయాలి. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ ఇన్ బిల్డింగ్ ఆఫ్ లార్జ్ సైజెస్ వేర్ ఫైర్ మే నాట్ బి ఇట్ సెల్ఫ్ ప్రొవైడ్ adequate warning to the occupants. So automatic fire detection and alarm facilities are must. అంటే ఆటోమేటిక్ ఫైర్ అలారమ్స్ అంటే హీట్ డిటెక్టర్స్, స్మోక్ డిటెక్టర్స్ పెట్టినా, లేకపోతే మాన్యువల్ బ్రేక్ గ్లాస్ టైప్ ఫైర్ అలారం ఫెసిలిటీస్ పెట్టాలి కంపల్సరీగా. ఎందుకంటే అగ్ని యొక్క కదలిక మనకి చెప్పి రాదు కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంది, సిలిండర్లు పేలిపోయినా కూడా వస్తుంది. నెక్స్ట్, ఇన్స్టాలేషన్ ఆఫ్ ఫైర్ ఎక్స్టెండిషర్స్. కంపల్సరీగా ఫైర్ ఎక్స్టెండిషర్స్ ఏ రకంగా ఇన్స్టాల్ చేయాలంటే, బేస్డ్ ఆన్ ది ఆక్యుపెన్సీ, డ్యూస్ అండ్ హైట్, ఆల్ బిల్డింగ్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ బై ఫైర్ ఎక్స్టెండిషర్, వెట్రైజర్ మెయిన్స్, ఆటోమేటిక్ స్ప్రింక్లర్ ఇన్స్టాలేషన్, వాటర్ స్ప్రేస్ అవన్నీ పెట్టాలన్నమాట. తమ్ముడు, వెట్రైజర్ మెయిన్స్ అంటే అండర్ గ్రౌండ్ లో వాటర్ సోర్స్ ఉంటుంది. ఒక డ్రై రేజర్ మెయిన్ అంటే అండర్ గ్రౌండ్ లో వాటర్ సోర్స్ లేదు. ఓకేనా? రైట్. ఫైర్ స్ప్రింక్లర్స్ కూడా పెట్టాలి, వాటర్ స్ప్రేస్ కూడా పెట్టాలి అని అంటున్నాడు. సెకండ్, మన ప్రొవిజన్ ఫర్ డ్రై రేజర్ మెయిన్స్ ఫర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ వెట్రైజర్ మెయిన్స్ ఫర్ కమర్షియల్ బిల్డింగ్. చూడండి, ఇది మనకి ఇది వెట్రైజర్ మెయిన్, ఇది డ్రై రేజర్ మెయిన్. అంటే జనరల్ గా ఇప్పుడు మిగిలిన చూడండి టవర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద టవర్స్ కి కూడా మన వెట్రైజర్ మెయిన్ పెట్టాలి. అంటే అపార్ట్మెంట్స్, కమ్యూనిటీ సెంటర్ వరకు డ్రై రేజర్ మెయిన్ పెట్టాలి. అంటే డ్రై రేజర్ మెయిన్ లో మనకి అండర్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ ఉండదు, ఫైర్ మొబైల్ టెండర్ వచ్చి వాటర్ ఫీడ్ చేస్తుంది. కమింగ్ టు ది కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, మన సిఎంఆర్ సెంటర్లు, హాస్పిటల్స్, అందులో కంపల్సరీగా వెట్రైజర్ మెయిన్స్ అనేది ఉండాలి. అంటే అండర్ గ్రౌండ్ వాటర్ ప్రొవిజన్స్ అనేది ఉండాలి. సో వెట్రైజర్ మెయిన్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ది కమర్షియల్ బిల్డింగ్స్. కమింగ్ టు ది మనకి ప్రొవిజన్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ పంప్స్ అండ్ టెర్రస్ లెవెల్ పంప్స్. అంటే ఫైర్ పంప్ హౌస్ ఉంటాయి కదా, వాటర్ ని ఫీడ్ చేసేవి, సెంట్రిఫికల్ పంప్స్, అది మన గ్రౌండ్ లెవెల్లో ఒకటి ఉండాలి, పైన మన టెర్రస్ మీద ఒకటి ఉండాలి అని అంటున్నాడు. నెక్స్ట్, ప్రొవిజన్ ఫర్ స్మాల్ బోర్ హోజ్ రీల్స్. ఇవి ఉంటాయి కదా హోజ్ రీల్ హోజులు, ఇది కంపల్సరీగా ప్రతి ఫ్లోర్ కి ఒకటో రెండో పెట్టాలి. అది కమర్షియల్ బిల్డింగ్ అయితే 2,
మామూలుగా రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే ఒకటి పెట్టాలి. ఓకే, రైట్. నెక్స్ట్, అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్స్ అండ్ టెర్రస్ ట్యాంక్స్. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ ఉండాలి, లేకపోతే టెర్రస్ పైన అయినా ఉండాలి. ఇప్పుడు ప్రెసెంట్ మనకి టవర్స్ కి కూడా మన మన డ్రై రైజర్ మెయిన్స్, సారీ వెట్ రైజర్ మెయిన్స్ ప్రొవిజన్ అడుగుతున్నారు. పెద్ద పెద్ద టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, 40 అంతస్తులు 50 అంతస్తులు టవర్స్ కి కంపల్సరిగా వెట్ రైజర్ మెయిన్ పెట్టాలని అంటున్నారు. పర్టికులర్ డ్రై రైజర్ మెయిన్స్ అంటే అప్ టు 50, 60, 70 అపార్ట్మెంట్ల వరకు మన డ్రై రైజర్ మెయిన్ అయితే కన్సిడర్ చేస్తున్నారు. లేకపోతే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎవరు వీళ్ళు ఉంటారు కదా, మన ఫైర్ డిపార్ట్మెంట్. ఇవన్నీ మ్యాండేటరీ చేసింది అనమాట. దాని ద్వారా ఏదైనా ఫైర్ హజార్డ్స్ వస్తే అందులో ఉండే ఆక్యుపెంట్స్ కి ఏ రకమైన ప్రమాదాలు జరగకుండా పారిపోయే విధానం ఉండాలి. ఇదే ఫైర్ సేఫ్టీ మెజర్స్ యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్. ఏంటి పాయింట్స్ మెయిన్? ఫస్ట్, రెసిడెన్షియల్ బిల్డింగ్ కి ఏ రకమైన ప్రొవిజన్స్ ఉండాలి. డేంజర్స్ టు అవాయిడ్ అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఉండే ఆక్యుపెంట్స్ కి ఏ రకంగా ప్రమాదాలు జరగకుండా కాపాడాలి. సెకండ్ పాయింట్, రూల్స్ ఫర్ ఎగ్జిట్స్ అంటే పారిపోయే మార్గాలు మనకి ఏ రకంగా ఉండాలి. మ్యాండేటరీ ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ అనేది మన టవర్స్ లో, కమ్యూనిటీ సెంటర్స్ లో ఉండే అపార్ట్మెంట్స్ వాళ్ళకి చేయాలి. ఐదోది, ఫైర్ డిటెక్షన్, ఫైర్ అలారమ్స్ ఉండాలి. కంపల్సరీగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత డ్రై రైజర్ మెయిన్ మన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో ఉండాలి. వెట్ రైజర్ మెయిన్స్ అన్నది కమర్షియల్ బిల్డింగ్స్ లో ఉండాలి. తర్వాత గ్రౌండ్ లెవెల్ పంప్స్, టెర్రస్ లెవెల్ పంప్స్ ఉండాలి. తర్వాత ప్రొవిజన్ ఫర్ బోర్ హోజ్ రీల్ హోజ్. ఇవి హోజ్ రీల్ హోజ్ అంటే ఇదిగోండి, ఇది ఇది హోజ్ రీల్ హోజ్ అనేది ఉండాలి. నెక్స్ట్, అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్, టెర్రస్ ట్యాంక్ అనేది ఉండాలి. సో ఇది చూడండి, మనకి ఇమేజ్ మాన్యువల్ బ్రేక్ గ్లాస్ టైప్ ఫైర్ అలారం. ఇది ఆటోమేటిక్ గా పనిచేయదు, మాన్యువల్ గా చేస్తుంది. అంటే చాలా బిల్డింగ్స్ లో ఇవే పెడతారు. కొన్ని కొన్ని కాస్ట్లీ బిల్డింగ్స్, టవర్స్ లో ఫైర్ డిటెక్షన్, స్మోక్ డిటెక్షన్ ఎక్విప్మెంట్స్ పెడతారు. ఇది చూడండి, ఇది వెట్ రైజర్ మెయిన్, డ్రై రైజర్ మెయిన్. ఇది అపార్ట్మెంట్స్, కమ్యూనిటీ సెంటర్స్ లో ఇది పెడతారు. కమర్షియల్ బిల్డింగ్స్ లో ఇది పెడతారు. వెట్ రైజర్ మెయిన్స్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్ సోర్స్ ఉంటుంది. డ్రై రైజర్ మెయిన్స్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ ఉంటుంది. తర్వాత హౌస్ రీల్ హౌస్, ఇది ప్రతి అపార్ట్మెంట్ లో ప్రతి ఫ్లోర్ కి ఒకటి హౌస్ రీల్ హౌస్ పెట్టాలి. తర్వాత చూడండి, ఫైర్ స్ప్రింక్లర్స్, ఇది కూడా పెడితే మంచిది. జనరల్ గా టవర్స్ లో ఉంటాయి ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్. ఫైర్ స్ప్రింక్లర్స్ పెట్టాలంటే కంపల్సరిగా ఫైర్ డిటెక్షన్ వ్యవస్థ ఉండాలి. ఆటోమేటిక్ గానే ఇవి ఆపరేట్ అవుతాయి. దీంతో అయిపోయింది టాపిక్. ఓకే, సక్సెస్ఫుల్ గా 2 టాపిక్స్ కంప్లీట్ చేస్తాను ఇవాళ. రెండో టాపిక్ కంప్లీట్ చేయలేను అనుకున్నాను, కానీ మేబీ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ పేపర్స్ లో చాలా సార్లు అడిగాడు. సేఫ్టీ మెజర్స్ యాజ్ పర్ నేషనల్ బిల్డింగ్ కోడ్. జాగ్రత్తగా చదువుకోండి. స్కఫోల్డింగ్ సేఫ్టీ ఇంపార్టెంట్. స్కఫోల్డింగ్ సేఫ్టీ ఐఎస్ 102 లోనే పడవచ్చు, 108 లోనే పడవచ్చు, 103 లోనే కూడా పడవచ్చు. ఇది మాత్రం 108 లోనే పడుతుంది. ఓకే, ఓకేనండి. గుడ్ నైట్.